హే హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. టన్నెల్స్లో డే 2. అయ్యా ఇదేంది, ఇక్కడ సైకిల్ అలో లేదా? సైకిల్ అలో లేదంట. ఎలా చేద్దాం మరి? ఫాస్ట్గా దొక్కుతాం. ఏమైనా వెహికల్స్ వస్తే మనకు కనబడవట. సో కాబట్టి ఈ టన్నెల్ లేకుండా మళ్ళీ వెనక్కి పోవాల్సి వస్తుంది. చాలా పెద్ద టన్నెల్ ఉందయ్యా. దమ్మొస్తుంది. అది పెద్ద పెద్ద టన్నెల్ అన్నీ ఎక్కితే కొండలన్నీ ఎక్కి వస్తూ ఉండే. ఇక్కడ ఫాస్ట్గా దొక్కాలంటే కష్టమవుతుంది. ఏం రావద్దని కోరుకోండి వెనకాల, ఎందుకంటే పోవడానికి ప్లేస్ లేదు. అన్ఎక్స్పెక్టెడ్ లైఫ్ అంతే. ఇక్కడ ప్రతిరోజు ప్రాణాలతో చెలగాటమే రోడ్డు మీద. ఫిర్ బి ఎక్కడ తగ్గేదిలే, ఎందుకంటే ఇక్కడ ఉన్నది భగీరథుడు, విక్రమార్కుడు. ఒక్కడ 20 కిలోమీటర్ల టన్నెల్ ఉంది. సో హార్డ్ ఫ్రెండ్స్, చూడండి అసలుకి ఎట్లున్నదో అక్కడ. అండ్ ఆగితే పని అయ్యేటట్లేదు. ముందటి ఇంకొక టన్నెల్, ఇంకొక టన్నెల్లోకి వచ్చేసి మీరేం చేస్తారు? ట్రైన్లో వెళ్ళమని సజెస్ట్ చేసారు నాకు అందరూ. ఇఫ్ ఈ ప్లేస్లో మీరుంటే వాట్ యూ గోనా డూ? తక్కువ చాలా నేరో టన్నెల్స్ ఇది. ఎమర్జెన్సీ పర్పస్లో క్రియేట్ చేసినట్లు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన కంట్రీ ఇదే అని చెప్తా. అమ్మయ్య, బ్లూ బీచెస్,
ఏమనున్నాయా ఫ్రెండ్స్ ఇక అసలుకి. అమ్మా మమ్మీ మమ్మీ ఓ రచ్చా. ఇంకొక టనెల్ ఇంకొక టనెల్ ఇంకొక టనెల్. ఎన్ని టనెళ్ళు రా అయ్యా. ఏమన్నా అసలు ఈ దేశం చుట్టూ తిరగాలని చెప్పేసి సైకిల్ రూట్ కొట్టండి. అసలు చూపెట్టలేదు స్టార్టింగ్లో నేను మ్యాప్ వేసుకునేటప్పుడు. చూడండి ఇక్కడ డ్రోన్ షాట్స్ ఎలా ఉన్నాయి, నచ్చుంటాయి అనుకుంటాను. సో ఇప్పుడైతే మళ్ళీ టన్నెల్లో వెళ్తున్నాం. ఎన్ని టన్నెల్స్ వస్తున్నాయో అసలు లెక్కలేవు టన్నెల్స్. అండ్ వన్ మోర్ థింగ్, నాకు ఇప్పుడే ఒక డౌట్ వచ్చింది. నాకు వెనక సైడ్ నుండి ఏం వెహికల్స్ వస్తలేవంటే ఇటు సైడ్ వెహికల్స్ అలా ఉన్నాయా లేదా వేరే టన్నెల్ ద్వారా ఏమైనా పోతున్నారా, అది కూడా నాకు కొంచెం నాకు క్వశ్చన్ మార్క్ ఉంది. సో అసలు ఎటు పోతున్నారు ఏంటి, ఎందుకు టన్నెల్స్లోకి ఎవరు రావట్లేదు? దెర్ ఆర్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ రన్నింగ్ ఇన్ మై మైండ్. చూడండి, నాకు ఒక్క వెహికల్ వస్తలే వెనకకి వెళ్ళి. మరి ఇది డబల్ వేనా టన్నెల్ దాటడానికి అనేది కూడా తెలియట్లేదు. అలా అయితే మాత్రం బిస్కెట్ అయితే నేను.
లెఫ్ట్ సైడు, రైట్ సైడ్ రోడ్లోకి అయితే వెళ్ళట్లేదు. కొన్ని వాటర్ కారుతున్నాయి చూడండి టన్నెల్ లోపలికి. ఈ టన్నెల్ కూడా మొత్తం తడిచిపోయి ఉన్నది. ఇది మనుషులు చేసిన టన్నెల్ అనిలా అనిపిస్తుంది అప్పుడప్పుడు, ఎందుకంటే మిషన్స్ అయితే గుండ్రంగా రౌండ్కి వెళ్ళిపోద్ది, మనుషులు అయితే తవ్వుకోవాలి. ఇప్పుడు చాలా పెద్ద మిషన్స్ వచ్చినాయి టన్నెల్స్ని డిగ్ చేయడానికి. బయట పడ్డాం ఆ టన్నెల్ నుండి. మళ్ళీ ముందట ఇంకెన్ని టన్నెల్స్ ఉన్నాయో కూడా తెలియదు. రైడింగ్ అయితే కొంచెం సీరియస్గానే ఉన్నది. అండ్ ఈ సిటీలో మనకు కొంచెం ఫుడ్ దొరికేది అంటే ఇక్కడే 7-Elevenలో. సిటీ కాదు, ఇది చిన్న విలేజ్. అండ్ ఇక్కడ తిన్నామంటే మళ్ళీ ఇంకొక ఎన్ని కిలోమీటర్లు పోవాలో తెలియదు. బట్ చాలా ఛాలెంజింగ్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. చేసేద్దాం కదండి. బాబా ఏం బ్యూటిఫుల్ వ్యూ ఇది. నా లైఫ్లో ఏం అదృష్టం చేసుకున్నాడో తెలియదు కానీ ఒక 900 meters అంటే ఒక తిరుపతి కొండంత పైకి ఎక్కిన తర్వాత ఈ లొకేషన్స్ వచ్చాయి. స్టన్నింగ్ లొకేషన్స్ ఇవి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. వర్త్ వర్మ వర్త్, నిజంగా బాగుంది ఫ్రెండ్స్, నిజం ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఒక్కడినే ఇలా దొక్కుతూ ఉంటే గత 10 కిలోమీటర్ల నుండి ఒక్క వెహికల్ వస్తలేదు, ఒక్క పురుగు రావట్లేదు. కొండలు చూస్తే ఇట్లున్నాయి, ఒక్కనే దొక్కుతున్నా. టైం ఏమో 5 కావస్తుంది. వీలైనంత ఫాస్ట్గా ఒక ప్లేస్ చూసుకొని క్యాంప్ వేయాలనేది నా తదుపరి ప్లానింగ్. 2 బ్రెడ్ ముక్కలు అయితే పెట్టుకున్నా. నైట్ డిన్నర్కి వాటర్ ఉన్నాయి, స్నానం అంటారా లేకున్నా పర్లేదు. ఇది నా ప్లాను. రేపు ఇలా చేరుకుంటా. మొత్తం 127 కిలోమీటర్లు ఉండే, ఇవాళ అయితే ఒక 60-65 వేద్దాం అనుకుంటాను. సో ఇప్పటికైతే ఇంకొక 55-56 కిలోమీటర్లు అయితే వచ్చిన. ఓ మై గాడ్, ఇంకా ముందర ఇంకా కొండ ఉంది అగో అక్కడ. కానీ ఇక్కడ నుండి వ్యూ మాత్రం మామూలుగా లేదు. అదండి, తగ్గేదేలే ఆగేదేలే. అక్కడ ఒకటి కనబడుతుందా ఫ్రెండ్స్ మీకు? అక్కడికి వెళ్ళాలి నేను. అక్కడికి వెళ్ళాలంటే ముందు ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలంటే ముందు ఇక్కడికి వెళ్ళాలి.
ఇక్కడికి వెళ్ళాలంటే ఇది దాటాలి. ఎంటైర్ కొండ ఎక్కి ఆ లాస్ట్లో ఉన్న ప్లేస్కి వెళ్ళాలి. భయం అవుతుంది నాకు. ఎక్కడో కింది నుండి వచ్చాను నేను. అంతే కదా జీవితం కూడా, ఎక్కడో కింది నుండి వచ్చి అక్కడ వరకు ఎక్కడమే ఎదుగుదల. సో ఫ్రెండ్స్, చెప్పాను నేను అక్కడ ఉన్నప్పుడు నేను ఎక్కుతున్నా అని చెప్పేసి, భయం అవుతుందని చెప్పేసి. అక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి ఇక్కడికి, ఫైనలీ ఇక్కడికి చేరుకున్నా. వా, ఒక్కడే ఫ్రెండ్స్. ఇంకా ఇది తొక్కానా నా లైఫ్లో ఏదైనా చేయగలను నేను. అంతే, ఎక్కడికి వెళ్ళొచ్చాను రా అయ్యా. ఓ మై గుడ్నెస్. జై హింద్. Wow, what a beautiful road it is. యాక్చువల్గా చీకటి అయిపోయింది, ఎక్కడ రెస్ట్ తీసుకోవాలో అర్థం అవ్వట్లేదు. చూస్తేనేమో మరి సమాధులు ఉన్నాయి, ఎన్నో సమాధుల ముందు ఒక గుడి చేసుకోవాలనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ ఏం చేస్తాను చెప్పండి, వేసుకోలేమా. ఫ్రెండ్స్, ఇవన్నీ సమాధులే ఫ్రెండ్స్. చాలా బాగా కట్టుకున్నారు ఇల్లులు, ఇల్లులా గట్టి తెలుసా సమాధులు చెప్పాలంటే. నాకేమో ఏడుండాలో అర్థం అవ్వట్లేదు. ఇదంతా సిటీయే ఉంది, బట్ how to stay somewhere, to find a stay somewhere. చూద్దాం పట్టండి. ఫైనల్లీ ఒకరు నాకు స్టేకి క్యాంప్ వేసుకోవడానికి ప్లేస్ అయితే అడిగాను. ఒక లోకల్ అతను ఇక్కడ ఫిషింగ్ మార్కెట్ ఉంది, అక్కడ నువ్వు క్యాంప్ వేసుకోవచ్చు అని అన్నాడు. సరే అని చెప్పాను. అతను వెళ్తున్నాడు, అతను వెనుక ఫాలో అవుతున్నా నేను. పొద్దున్న నా ఫేస్ ఎట్లుంది, ఎప్పుడు అట్లేదు. టూ మచ్ కదా అసలుకి. ఇలా ఉంటుంది అప్పుడప్పుడు రోజు ఉంటుంది ఇట్లనే. అతను ముందర స్కూటీలో వెళ్తున్నాడు. ప్లేస్ చూపెట్టంటే స్వర్గమే చూపెట్టిండు. Wow. Oh. Bring you take your spice. I'll put my cycle here. And Camping. oh. Do you have a light? Yeah, no. No problem. I have light, small light. Small light. Yeah. Okay. It's the beach. Oh, so beautiful. Where's the from? I'm from India. India. Wow. Are you working in Taiwan? No, I'm traveling around the Taiwan. Oh. Taipei,
Taichung, Kaohsiung. How long you want to stay for? More 5 days. 5 days. More 5 days. So you come, you from Kaohsiung? Kaohsiung. Taipei, Taipei, Taichung, Taichung. Kaohsiung, Taitung, Holian. Next here, Ilan, Taipei. Taipei. Okay. Did you have a friend? No, No. Just only one. I'm only one. Okay. I must go. Okay. Okay. Thank you. Finally, ఇక్కడ క్యాంప్ వేసేసాం. Good night, friends.